అంటే కాల్షియం కార్బైడ్ అనే కెమికల్ తోటి పండ్ల మధ్యలో పెడితే అది ఇమీడియట్గా దాదాపు ఒక రోజు 2 రోజులనే గ్రీన్ కలర్ ఉన్నటువంటి మామిడికాయ ఎల్లో కలర్లోకి మారిపోతుంది. ఆ ఎల్లో కలర్లోకి మారిపోతే లోపల ఏమన్నా మక్కుతుందా, తీయగా ఉంటుందా అంటే ఉండదు. మీదిగా మాత్రం పైన చూసి మోసపోయడానికి ఉండడానికి కోసం వాళ్ళ వ్యాపారులు ఈ రకమైన దుశ్చర్యకు పాల్పడుతున్నారు. కార్బైడ్ అనే దాన్ని ప్రభుత్వం నిషేధిస్తే దాన్ని వేరే రూపాల్లో వేరే పేర్లతో కొనుక్కొచ్చి చేస్తూ ఆహార కల్తీ చేస్తున్నారు. ఇది బాధాకరం. నిజంగా చెట్టు నుంచి తెంపిన మామిడికాయ పండాలంటే అంతకుముందు కచరా వేసి ఆకులతోటి పెట్టుకొని దాదాపు వారం రోజులు ఉంటే ఆ పండు మక్కేది. అది కూడా పూర్తిగా ఎల్లో. ఏది కూడా ఒరిజినల్ పండు ఎప్పుడు కూడా న్యాచురల్గా మగ్గిన పండు పూర్తి ఎల్లో కలర్లోకి మారదు. దానికి కొంత గ్రీన్ కలర్, కొద్ది ఎల్లో కలర్ ఉంటుంది. మనం గమనించాలి. అది పట్టుకొని చూస్తే కూడా ఇది కొంచెం మెత్తగా ఉంటుంది మన న్యాచురల్గా పండిన పండు. అది కూడా స్మెల్ ఎట్లుంటుంది అని అంటే దాదాపు ఆ ప్లేస్ అంతా వ్యాపించిపోతుంది. అంత కమ్మగా స్మెల్ వస్తుంటుంది. ఈ రకంగా కల్తీతోటి పండించిన పండ్లు వాసన రావు, లోపల రుచి ఉండదు, తింటే ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. ఇది ప్రజలు గమనించాలి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటే ఈ రకమైన వ్యాపారులను ప్రభుత్వం శిక్షించాలి. మనం రేపటి భవిష్యత్తు తరాలకు ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే ఇవన్నీ కూడా కెమికల్స్ అన్ని రకాల అనారోగ్యాలకు దారిస్తున్నాయి, లోపల ఉన్న ఆర్గాన్స్ దెబ్బతీస్తున్నాయి. కాబట్టి ఈ రకమైన పళ్ళకు జోలికి పోకుండా న్యాచురల్గా మనం మగ్గబెట్టిన పండ్లు తిని మన ఆరోగ్యాలు కాపాడుకోవాలని కోరుకుంటున్నాను.